ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం చతుర్థస్కందం. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. పృథు చక్రవర్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రచేతసులు విజితాస్వడు తండ్రికి పృథువునకు తగ్గ కొడుకై అతని అనంతరం పృథివిని పాలించాడు. తన 4 తమ్ముళ్లకు 4 దిక్కులను పాలించుడని ఒప్పచెప్పాడు. అతనికి సబస్వతి అనే భార్య యందు వాహిర్దానుడనే కుమారుడు కలిగాడు. వాహిర్దానుడి భార్య వాహిర్దాని. వీరికి 6 పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడు బహిష్మతుడు. పాలకులు ప్రజల పట్ల సాధారణంగా అవలంబించే హింస కాఠిన్యము ఇష్టం లేక హవిర్ధానుడు రాజ్యాన్ని పుత్రునకు ఇచ్చి తానొక దీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో పరమపురుషుడు హంస రూపంలో వచ్చి అతనికి ఆత్మతత్వాన్ని బోధించాడు. అతడు యోగ సమాధి ద్వారా ముక్తి పొందాడు. రాజైన బహిష్మదుడు నిత్యము యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. చేసిన చోట మళ్ళీ చేయకుండా భూమండలం అంతా యజ్ఞశాలలతో నిండిపోయినాయి. మళ్ళీ చేసిన చోట చేయకుండా ఇంకో చోట అలా చేసి భూమండలం మొత్తం నిండిపోయినాయి యజ్ఞగుండాలు. ప్రాచీనాగ్రాలు అనబడే దర్భలు భూమి అంతటా మొలిచి వ్యాపించాయి. అందుచేతనే ఆ రాజును ప్రాచీన బర్హి అనేవారు. యజ్ఞాలు ధర్మకార్యాలు నిత్యము చేస్తుండేవాడు. అతనిని ప్రజాపతి అని, యోగ సమాధి నిష్ఠుడని ప్రజలు ప్రశంసించేవారు. అతడు సముద్రుని కూతురైన శతధృతిని వివాహమాడాడు. ఆమె త్రిభువన సుందరి. వివాహ సమయంలో ఆమె సౌందర్య వైభవాన్ని తిలకించిన అగ్ని, ఇతర దేవతలు, గంధర్వులు మోహపరవశులైనారంట. శతధృతి బర్హిష్మదులకు 10 మంది పుత్రులు జన్మించారు. వారు ప్రచేతసులుగా ప్రసిద్ధి చెందారు. వారు సమవ్రతులు. సమ అంటే ఏకనామము కలవాడు. ధర్మజ్ఞులు. తండ్రి కోరికపై వారంతా సంతానాభివృద్ధి గురించి తపస్సు చేయటానికి అరణ్యానికి వెళ్తుంటే వారికి రుద్రుడు సాక్షాత్కరించి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. అది ఎలాగ జరిగింది? ప్రచేతసులు రుద్రగీత సంతానాభివృద్ధి చేయమని తండ్రిగారైన బర్హిష్మదుడు కోరినందుకు ప్రచేతసులు పశ్చిమ దిశగా వెళుతూ సాగరం లాంటి ఒక మహాసరస్సును చూశారు. కలువలతో హంసలతో విహరిస్తుంటే గంధర్వులతోనూ శుద్ధ జలాలతోనూ ఆహ్లాదం కలిగిస్తుంటే ఆ సరస్సు నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తుండటం చూశారు. వారు ఆయనను మహేశ్వరుడని గుర్తించి భక్తి పరవశులై ఆయన పాదాలపై పడ్డారు. దయామయుడైన శంకరుడు, జ్ఞాన సంపన్నులు, పరిశుద్ధాత్మలు అయిన ప్రచేతసులతో ఇలా అన్నారు: రాజపుత్రులారా, మీరెవరో, మీ కోరిక ఏమిటో నాకు తెలుసు. మిమ్మల్ని అనుగ్రహించాలనే సంకల్పంతో మీకు దర్శనమిచ్చాను. శ్రీహరి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. హరిభక్తులు విష్ణు పదాన్ని ఇతరుల కంటే సులభంగా పొందగలరు. నేనిప్పుడు చెప్పబోయేది అతి రహస్యము, పవిత్రము, శుభప్రదము, మోక్షప్రదము అయినట్టి ఉపదేశము. దీనిని జపించి తరించండి.
పూర్వము బ్రహ్మ తన పుత్రులైన సనక సనందనాదులను దీనిని ఉపదేశించే ఉద్దేశంతో వారు వింటూ ఉండగా శ్రీహరిని ఈ విధంగా స్తుతించారు. పరమేశ్వర, ఆత్మజ్ఞానులకు నీ ఉత్కంఠం ఆనందం కలిగిస్తుంది. నీవు సంపూర్ణ ఆనంద స్వరూపుడువు. మాకు ఆనందం ప్రసాదించు. నీకు నమస్కారములు. ఓ సృష్టికర్త, నీవు పద్మనాభుడవు, సంకర్షుడవు, శాంతుడవు, విశ్వగురువు. జీవుల జ్ఞానేంద్రియాధారుడవు, సూక్ష్మతముడవు, అవ్యక్తుడవు, వాసుదేవుడవు, పరిపూర్ణుడవు, పుణ్యనిధివి, నిర్వికారుడవు, కర్మల నుంచి దాటించువాడవు. వేదాలను పోషించువాడవు, ముల్లోకాలను పాలించేవాడవు, సోమరూపుడవు, తేజోబలములు కలవాడవు, స్వయం ప్రకాశకుడవు, అంతులేని వాడవు, అంటే చెడుని అంతము చేయువాడవు, కర్మలకు సాధనమైన వాడవు, పురాణ పురుషుడవు, యజ్ఞఫల రూపుడవు, జీవతృప్తుడవు, పృథ్వీ స్వరూపుడవు, లోకస్వరూపుడవు, ఆకాశాన్ని మించిన వాడవు, విశ్వానికి ఉత్పత్తి స్థానమైన వాడవు, విష్ణుడవు, జిష్ణుడవు. నీకు నమస్కారములు. ఓ దేవాదిదేవా, నీవు స్వర్గాన్ని మోక్షాన్ని పొందటానికి చక్కని ద్వారం వంటి వాడవు, సకల రజస్వరూపుడవు, సూర్యుడవు, ధర్మపాలకుడవు, సజ్జనహిత ఫలప్రదాతవు, కృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తియుక్తుడవు, గొప్ప సాంఖ్యయోగీశ్వరుడవు, హిరణ్యగర్భుడవు, రుద్రుడవు, శిష్టరక్షకుడవు, దుష్ట శిక్షకుడవు, శూన్య ప్రవృత్తుడవు, కర్మస్వరూపుడవు, మృత్యుదేవతవు, విరాట్ శరీరుడవు, సకల ధర్మస్వరూపుడవు, వాగ్విభూతి గలవాడవు, నివృత్తుడవు, సత్పుణ్య తేజో విరాజితుడవు, సకల ధర్మాలను ధరించువాడవు, ఆత్మస్వరూపుడవు, అనిరుద్ధుడవు, వృద్ధి క్షయాలు లేనివాడవు. నీకు నమస్కారములు. దేవా, నీవు అంతటా వ్యాపించి ఉన్న సత్యగుణాత్మకుడవు, అన్నింటినీ నియంత్రించువాడవు, లోపల బయట అంతా నిండి ఉన్నవాడవు, కారణాత్ముడవు, సమస్త కామితార్థములకు కారణభూతుడవు, నిర్గుణుడవు, సృష్టికర్తవు, సాధువులచే జయింపబడువాడవు. నీకు నమస్కారము. నీవు ప్రద్యుమ్న దేవుడవు, అంతరాత్మవు, సర్వజ్ఞవు. నీకు నమస్కారము. నీవు అనిరుద్ధ దేవుడవు, జగద్రక్షకుడవు, స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి నీవే సాధనము. శ్రద్ధ చిత్తము గలవారిని నీవు ఆనందింపజేస్తావు. నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞ ఫలమైన వాడవు, ఫలదాతవు. ఫలమును కోరే దేవతలను, పితరులను ఆశ్రయించు వారికి ఆయా దేవతల పితరుల రూపాల్లోనే వారి కామ్యాలను అనుగ్రహిస్తావు. ఏ కోరికలు లేక భగవదారాధనా భావంతో కర్మ చేసేవారికి కూడా అనుగ్రహిస్తావు. నీకు నమస్కారములు. నీవు జ్ఞానస్వరూపుడవు, జ్ఞానదాతవు, జగద్గురుడవు. నిన్ను ఏకాంత భక్తితో ఆరాధించే వారికి నీ పాదపద్మాలను తప్ప స్వర్గాన్ని గాని కైవల్యాన్ని గాని కోరరు ప్రభు. శీలము, సరళవర్తనము, సత్వగుణము, భూతదయ కలిగి ఉన్న నీ యొక్క భక్తుల సహవాసము మాకు లభింపజేయము. అదే చాలు. ఇంద్రియ సుఖాలయందు విరక్తి, నీ పాదాలయందు అనురక్తి సిద్ధిస్తాయి. నీ యొక్క దివ్య పాదార విందాలను పొందినట్టి ధన్యాత్మనకు ఇక పొందదగినది వేరే ఏముంటుంది? ఓ అవ్యయానందనిధి గోవింద, శ్రీహరి, ముకుంద,
పరమభక్తులు నిత్యము పూజించే నీ దివ్య దర్శనాన్ని మాకు ప్రసాదించు అని సనక సనందనాథులతో సహా బ్రహ్మదేవుడు కూడా స్తుతించాడు. ఈ స్తోత్రము పేరు యోగాదేశము. ప్రచేతసులారా, మీరు ఈ స్తోత్రాన్ని పలుమారు పఠిస్తూ శ్రీహరిని ధ్యానించండి. మీ అభీష్టము నెరవేరుతుంది, మీకు సకల శుభాలు కలుగుతాయి. పరమ పురుషుని స్తుతించే ఈ స్తోత్రాన్ని ప్రాతకాలమందు శ్రద్ధతో ఎవరు పఠించినా వారు పరమేశ్వరానుగ్రహాన్ని పాత్రులవుతారు అని రుద్రుడు ప్రచేతసులకు చెప్పి అంతర్ధానమైనాడు. పురంజనోపాఖ్యానం. ప్రాచీన బర్హి కర్మలయందు ఆసక్తి కలవాడయి యజ్ఞాలను చేస్తుండేవాడు. అతని యందు దయతలిసిన వాడైన నారద మహర్షి ఒకనాడొచ్చి ఇలా చెప్పాడు: రాజా, నువ్వు లౌకిక ఫలాపేక్షతో ఈ కర్మలన్నీ చేస్తున్నావు, కానీ ఇలాంటి కర్మల వల్ల మోక్షం సిద్ధించసుమా అనగానే రాజు గ్రహించి ఇలా వేడుకున్నాడు: మహాత్మా, నీవు చెప్పినది నిజమే అనిపిస్తుంది. కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానము నశించినది. ఏది శ్రేయస్కరమో తెలుసుకోలేకపోయాను. భార్యాపుత్రధన సంపదలే పురుషార్థాలను నమ్మి కర్మలయందు కాలాన్ని గడిపేసిన మూఢుణ్ణయ్యాను. నాకు ఈ కర్మబంధనాల నుంచి విముక్తిని పొందించే నిర్మల జ్ఞానాన్ని ఉపదేశింపమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడనమాట. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పాడు: రాజా, నీవు యజ్ఞాలలో నిర్దయుడవై లెక్కలేనన్ని పశువుల్ని సంహరించావు. అవి అన్నీ పరలోకంలో నీ గురించి ఎదురు చూస్తున్నాయి. అవి నిన్ను తమ యొక్క వాడి కొమ్ములతో పొడవాలని నీకు తత్వము పురుషార్థము తెలియజేసే ఒక పురాతన ఇతిహాసాన్ని చెప్తాను విను. పూర్వము పురంజయుడు అనే రాజుంటాడు. అతనికి అవిజ్ఞాతుడు అనే మిత్రుడు ఉండేవాడు. సకల ఇంద్రియ భోగాలను నిర్విరామంగా అనుభవించటానికి అనువైన స్థలం ఎక్కడైనా ఉంటుందేమో అని పురంజయుడు భూమండలం అంతా వెతికాడు. హిమవత్ పర్వత దక్షిణ సానువులో ఒక నగరిని కనుక్కున్నాడు. ఆ నగరికి 9 ద్వారాలు ఉన్నాయి. ఎత్తైన కోటగోడలు, చుట్టూ ఖందకాలు, ఉద్యానవనాలు, పెద్ద భవనాలు, బంగారు వెండి ఉక్కులతో నిర్మించబడిన గృహాలు మొదలైన సకల ఐశ్వర్యాలతో ఎంతో చక్కగా శోభిల్లుతుంది ఆ నగరం. ఊరి చివరినున్న ఒక చక్కని ఉద్యానవనంలో ప్రవేశించాడు పురంజరుడు. అక్కడ ఒక అతిలోక సుందరిని చూశాడు. ఆమెతో 10 మంది అనుచరులు ఉన్నారు. ఆమె వెనుకనే ఆమెను కాపాడుతూ ఒక 5 తలల సర్పము వెళ్తుంది. ఆమె తనకు తగిన ప్రియుని గురించి అన్వేషిస్తుండేది. పురంజరుడు ఆమెను సమీపించి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె కూడా అతనినే ఆకర్షింపబడి స్వీకరించింది. వారిద్దరూ భార్యాభర్తలై ఉండటానికి నిశ్చయించుకున్నారు. భోగవతి నగరిలో ప్రవేశించారు. పురంజనుకి ఆమె అన్ని విధాలైన విషయభోగాలను సమకూర్చింది. ఆది దంపతులు ఒక 100 సంవత్సరాలు నిర్విరామంగా ఇంద్రియ భోగాలతో అనుభవించారు. పురంజనుడు భార్యాలోలుడై మూఢుడై ఆమె ఏమి చేస్తుంటే తాను అదే చేస్తూ, ఆమె నవ్వితే తాను నవ్వుతూ, ఆమె ఏడిస్తే తాను ఏడుస్తూ ఉండేవాడు. ఈ విధంగా భార్య వ్యామోహంలో పడి 1100 మంది కుమారులను 110 మంది కుమార్తెలను కని వృద్ధుడై యవ్వనం గతించగా శిథిలావస్థకు వచ్చాడు. అతని కొడుకులు ఒక్కొక్కడు 100 మంది కొడుకుల్ని కన్నారు. చండవేగుడనే గంధర్వుడు తన 360 మంది గంధర్వ వీరులతో 360 మంది గంధర్వ అంగనలతోనూ పురంజన్ని భోగవతి నగరంపై దండెత్తారు.
5 తలల సర్పమైన ప్రజాగరుడు ఒక్కడే వాళ్ళని ఎదుర్కొని 100 సంవత్సరాలు పోరాడి శక్తిహీనుడయ్యాడు. పురంజనుడు గాని లక్షల సంఖ్యలో వృద్ధి చెంది ఉన్న అతని కొడుకులు మనుమలు నగర సంరక్షణ గురించి ఏమీ పట్టించుకోకుండా, ఏ ఆపదను గుర్తించకుండా తమ భోగ విలాసాల్లో పడి అట్లాగే కాలయాపన చేశారు. గంధర్వుని పేరు కాలము. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆ కాలకన్య పేరు జర. ఆమె యొక్క వికృత రూపం చూసి ఆమెను ఎవ్వరూ వరించట్లేదు. ఆమెయే వరుని వెతుక్కుంటూ లోకాలు తిరుగుతుంది. ఒకనాడు ఆమె నా వద్దకు అంటే నారదుని వద్దకు వచ్చి వివాహమాడమని కోరింది. నేను అంగీకరించినందున నీవు ఎక్కడా నిలకడ లేకుండా నిత్యము తిరుగుతూనే ఉంటావు అని శపించింది. తరువాత ఆమె యవనుల ముఖ్యుడైన భయుడు అనే వాని వద్దకు పోయి తన కోరిక తెలియజేసింది. అతడు సానుభూతితో ఇలా అన్నాడు, సోదరి, నా మాట విను. ఈ వరాన్వేషణ విడిచిపెట్టు. నిన్ను అందరూ దుర్భగ అంటే దౌర్భాగ్యవతి అని అంటారు కదా. నీ వలన ఎవ్వరికీ ఆనందము కానీ అదృష్టం కానీ కలుగదు కనుక ఎవ్వరూ అంగీకరించలేదు. అయినా నీవు నిరుత్సాహపడద్దు. నేను నా సోదరుడైన ప్రజ్వరుడు మనము ముగ్గురం కలిసి ఎవ్వరికీ కనపడకుండా అశరీరంగా అంటే కనపడకుండా అశరీరంగా తిరుగుతూ జీవులను పీడిస్తూ అంతము చేస్తూ ఆనందిద్దాము అని చెప్పగా జర అనబడే కాలకన్య ఒప్పుకుంది. కాలకన్య భోగవతి రాజ్యంలో ప్రవేశించినది. పురంజనుని పూర్తిగా ఆవేశించి ముసలితనంతో పడగొట్టినది. భయుడు ప్రజ్వరుడు తమ యవన సేనలతో ప్రవేశించి అందరినీ ఆవేశించారు. పురంజనుని బంధువర్గంతో సహా ప్రజలందరూ జ్వరము, ముసలితనము, శక్తిహీనత, భయాలతో నానా బాధలు పడేటట్లు చేశారు. కాలకన్య పురంజనుని అదృశ్యంగా కౌగలించుకున్నది. అతనిలోనున్న కొద్దిపాటి శక్తి కూడా నశించింది. ఆలోచించే శక్తి కూడా క్షీణించిపోయింది. భార్య అలక్ష్యం చెయ్యసాగింది. సేవకులు గౌరవించటం మానివేశారు. తనకు విరక్తి పుట్టగా ఆ నగరాన్ని విడిచిపెట్టేయాలనుకున్నాడు పురంజరుడు. ఇంతలో ప్రజ్వరుడు నగరానికి నిప్పంటించాడు. ప్రజాగరుడు అంటే సర్పము ఇక పోరాడటానికి శక్తి లేక ఎక్కడికో పారిపోయాడు. భయుడు పురంజయిని పట్టుకొన్నాడు. యవనులు అతన్ని బంధించి ఈడ్చుకొని పోతుంటే చావు బతుకుల్లోనుంటూ కూడా ఆ పురంజనుడు తన ప్రియురాలైన భార్యనే స్మరించాడు. కానీ తన ఆత్మీయుడు ఉత్తమ శ్రేయోభిలాషి అయిన అవిజ్ఞాతుని జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. దేహాన్ని విడిచిన పురంజరుడు అంత్యకాలంలో కూడా భార్యను స్మరిస్తూ ప్రాణం విడవటం చేత మరుజన్మలో విదర్భరాజున కుమార్తె జన్మించాడు. ఆ విదర్భరాజపుత్రిని పాండ్యరాజైన మలయధ్వజుడు పెండ్లాడాడు. వారికి 7 కుమారులు, 1 కుమార్తె కలిగారు. కుమార్తెను అగస్య మహామునికిచ్చి వివాహం చేశారు. మలయధ్వజుడు భార్యతో సహా కులాచలం అను పర్వతం మీదనున్న ఒక తపోవనానికి వెళ్ళి శ్రీకృష్ణుని ధ్యానించసాగారు. చాలా కాలం తపస్సు చేసి దేహత్యాగం చేశాడు. విదర్భరాజపుత్రి ఏకాకి అయి దుఃఖసాగరంలో మునిగి ఉండగా పూర్వజన్మపు చిరకాల మిత్రుడైన అవిజ్ఞాతుడు ఒక బ్రాహ్మణ రూపధారి అయి అక్కడికి వచ్చాడు. అమ్మా, నీవెవరవు అని ఆ బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా
తాను మలయధ్వజ రాజపత్నినని విదర్భరాజపుత్రినని చెప్పింది. అప్పుడు బ్రాహ్మణ రూపంలోనున్న అవిజ్ఞాతుడు ఇలా చెప్పాడు, మిత్రమా, నీవు వైదర్భివి కావు, మలయధ్వజుని భార్యవు కావు, ఇంతకు ముందు జన్మలోని పురంజరుడవు కావు. మన ఇద్దరము మొదట విడదీయ శక్త్యము కానంతగా ఒక్కటిగా కలిసి ఉండే మిత్రులము. మానస సరోవరంలోని 2 హంసల వలె మన ఇద్దరము 1000 సంవత్సరాలు కలిసి ఉన్నాము. నీవు ఇంద్రియ భోగాన్వేషణలో తిరిగి భోగవతీపురంలో పురంజరుని యొక్క ఆకర్షణలో చిక్కుకొని నీ యొక్క పూర్వ జీవితాన్ని నన్ను మరచిపోయావు. ఇంద్రియ సుఖాల గురించి వెళ్ళి సంసార విషయ వలయంలో చిక్కుకున్నావు. పురంజని ఎవరు? ప్రలోభ పెట్టే నీ యొక్క మనస్సే ఆమె యందు నీకు కలిగిన రాగానుబంధమే నీవు వైదర్భిగా జన్మించటానికి కారణమైంది. నీవు పురంజయుడవు కావు, రాజపుత్రివు కావు, రాజపత్నివి కావు. అవిద్యచే కలిగిన భ్రాంతి వలన నేను నాది అనుకునే బందీవి అయ్యావు. కానీ వాస్తవానికి నీవు నేను ఒక్కటే అని పరమాత్మ స్వరూపుడైన అవిజ్ఞాతుడు చెప్పి అంతర్ధానమయ్యాడు. అవిజ్ఞాతుడంటే మనస్సుచే తెలియబడినవాడు అని అర్థము. అంటే ఆమె మనస్సే చెప్పిందనమాట, ఆ మనస్సు అంతర్వాణి ఇచ్చింది. ప్రాచీన బర్హిష్మదునకు నారద మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు, రాజా, మనం తెలుసుకోవలసిన కొన్ని వేదాంత రహస్యాలు ఈ కథ ద్వారా చెప్తున్నాము. ఈ కథలోని అంతరార్థాలు చెప్తాను విను. అవిజ్ఞాతుడే పరమాత్మ. విషయ భోగాన్వేషణలో ఆయనను వీడి వచ్చిన వాడే జీవాత్మ, అంటే జీవుడు. ఈ జీవుడే పురంజనుడు. పురము అంటే నవద్వారాలతోనున్న దేహము. ఆ దేహముతో జన్మించిన వాడు పురంజనుడు. ఈ నవద్వారాలలో 7 ఎత్తైన ప్రదేశములోను 2 దిగువ ప్రదేశములలోనూ ఉన్నవని చెప్పాను కదా. ఎగువనున్న 7 ద్వారాలు ఇవి: 2 చెవులు, 2 కన్నులు, 2 నాసికలు, 1 నోరు దిగువనున్నవి. గుదము, జనేంద్రియము పురంజనుని మోహములో ముంచి వేసిన పురంజనియే మనస్సు. ఆమెను అనుసరించే 10 మంది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 మందిని అనుసరించే 100ల కొలది ఉన్న సేవక బృందాలు ఇంద్రియ విషయాలు. కర్మలోను కాపలా కాస్తుండే 5 తలల సర్పము పంచ ప్రాణవాయువులు. భోగవతీపురమే జీవునిచే సకల ఇంద్రియ భోగాలను అనుభవింపజేసే క్షేత్రము. ఈ పురానికి రాణి పురంజని అనబడే మనస్సు. ఈ పురంజని చేసే ప్రతి పనిని పురంజనుడు చేస్తూ వచ్చాడు. అంటే ఎలాంటి బంధనాలు లేని స్వతంత్రుడైన జీవుడు. ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని కల్పించుకొని వాటికి కలిగే సుఖదుఖాల వంటి అనుభవాలు తనవిగా భావించటం చేత నవ్వుతాడు, ఏడుస్తాడు. చెండవేగుడు కాలము 360 మంది తెల్లగా నుండే గంధర్వులు, పగటి వేళలు 360 మంది నల్లగా ఉండే గంధర్వాదులు, రాత్రి వేళలు కాలము నుంచి పుట్టినదే జర, అంటే ముసలితనము. ఈ జర ఎవ్వరికీ అక్కరలేదు, అందరూ దానిని దూరంగా ఉంచాలనుకుంటారు. అందుకే ఆమె భయునితోనూ, అంటే మృత్యువుతోనూ, అతని తమ్ముడైన ప్రజ్వరునితోనూ, దేహపీడ రోగముతోనూ చెయ్యి కలిపింది. యవన సేనలు మనిషిని పీల్చి పిప్పి చేసే వ్యాధులు.
అంటే మానసిక శరీర రోగాలు, మిథ్య, క్షణికము, అనిత్యము అయిన ఇంద్రియ భోగాలను అనుభవించాలనే కాంక్షతో పురంజనుడు తన యొక్క శాశ్వతానంద పదాన్ని, అవిజ్ఞాతుని సాయుధ్యాన్ని వదులుకొని భోగవతీపుర నివాసి అయి పురంజరుని యొక్క సాంగత్యం పొంది సంసార బంధాన్ని తెచ్చుకున్నాడు. మనస్సు వల్లనే నాది నేను అనే మమకార అహంకారాలంటే కోరికలు, సంస్కార వాసనలు, కర్మబంధాలు ఏర్పడతాయి. స్వప్నంలో సంభవించే సంఘటనలతో మనిషి తాదాత్మ్యం చెందటం చేత తానే ఆ స్వప్నంలో అనుభవాలన్నింటినీ పొందుతున్నట్లుగా భావిస్తాడు. ఆ స్వప్నావస్థలో అవి అన్నీ నిజమైనట్టువిగా అనుభూతి చెందిన మెలకు రాగానే అంతా మిథ్య అని గుర్తిస్తాడు. అలాగే జీవుడు ఉపాధి అయిన శరీర మనస్సులతో చేరియుండే సమయంలో వారి యొక్క సుఖ దుఃఖాలు తనవే అనుకొని అనుభవిస్తాడు. ఈ భ్రమ నుంచి బయటపడాలంటే స్వప్నం లాంటి ఈ మాయామోహం నుంచి మేల్కొనాలి. దీనికి ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించటమే శరణ్యము. రాజా, నువ్వు ఆచరిస్తున్న యజ్ఞ కర్మాలన్నీ నిన్ను కర్మ ఫలానుభవాన్ని బంధిస్తాయే తప్ప నీకు మోక్షాన్నివ్వవు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు. బహిష్మదుడు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించేసి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ధ్యానమగ్నుడై ధ్యాన సాయుధ్యాన్ని పొందాడు అని మైత్రేయునికి విదురునితో చెప్పాడు. హరే కృష్ణ.